ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎవడు వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్షి. ఆయన నామం మూలంగా పాపక్షమాపణ, రక్షణ, దానికి ప్రభు వచ్చింది. ఈ స్వస్థపరిచేది ఇవన్నీ కాదు. కనుక ఈ స్వస్థపరిచేది, దయ్యాలు వెళ్ళగొట్టేది, కనుక ప్రార్థన జవాబు ఇచ్చేది ఇవన్నీ తర్వాత. కనుక ఏమంటాడు? మొట్టమొదటిగా పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ కొరకే ఆ ప్రభువారు ఎంత గొప్ప క్రయం చెల్లించాల్సి వచ్చింది. కాపోసిన లూకా రాస్తాడు లూకా సువార్త 24th చాప్టర్ 47th వర్స్ 47 వచ్చాం చదువుకుంటాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపడినయు వ్రాయబడుచుంది. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో అందరి కొరకై లోకరక్షకుడు, లోక పాపాలని క్షమించుడికై, లోకంలో మనుషులందరినీ క్షమించుడికై ఆయన వచ్చిన దానికే. ఒక్క జాతి కాదు, ఒక కులం కాదు, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, అందరినీ. కనుకనే ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది చేరుకుడు ఆరాధిస్తూ ఉంటున్నారు, స్తుతిస్తూ ఉంటున్నారు. కనుక ఆ నామము అక్కడి నుంచి పోయబడింది. పరలోకం నుండి మన కొరకు పోయబడింది. దరిద్రుడిపై వచ్చాడు, దీనుడిపై వచ్చాడు, తగ్గించుకొచ్చాడు. ఎందుకు? మన స్వస్థపరచుడికై ఆయన దెబ్బలు తిన్నాడు. మన ప్రార్థన జాబ్ ఇచ్చిన నిమిత్తమాయ్ ఏమంటున్నాడు? తండ్రి మీరేమి చేసిన వీరు క్షమించు అంటున్నాడు. దీనుడిపోయాడు, తగ్గించుకున్నాడు. ఆ పరమేశ్వరమునికి ఇవ్వాలని చెప్పి యువత తాత్కాలికమైనవి. ఈ స్వస్థపరిచేది, ఈ దయ్యాలు పోగొట్టేది, ప్రార్థన జాబ్ ఇచ్చేది ఇవన్నీ తాత్కాలికమైనవి. శాశ్వత రాజ్యం తీసుకెళ్ళాలని, శాశ్వతంగా మనం అక్కడ ఉంచుకోవాలని చెప్పి అక్కడ ఇంకా రోగం లేదు, ఇంకా ఇల్లు కట్టించుకునేది లేదు, ఇంకా పెళ్లి చేసుకునేది లేదు, పిల్లలకి అనేది లేదు, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు చేసేది లేదు, వాళ్ళు పెళ్లి చేసేది లేదు, కనుక బంగ్లాలు కట్టుకునేది లేదు, స్కూటర్లు తీసేసి కార్లు కొనుక్కునేది అవి లేవు, అవేమి లేవు. అక్కడ మనం వెళ్ళే ప్రదేశం వేరే, అక్కడికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఇవన్నీ తాత్కాలికంగా నేను చేసే కార్యాలు చూడు, నా పేరు ఏమేమి కలుగుతాయో చూడు. నేను పోయిపడ్డాను అక్కడి నుంచి. ఎందుకు పోయిపడ్డాను? ఈ స్వస్థత కలిగడం ద్వారా, ఈ యొక్క అద్భుతాలు చేయడం ద్వారా, ఇవన్నీ చూడటం ద్వారా ఎవరైనా మనం స్వస్థపరిచింది, ఎవరైనా మనం దయ్యాలు వెళ్ళగొట్టింది, ఆయన ప్రార్థన జాబ్ ఇచ్చింది, ఎవరో మనం క్షమించింది అని అడుగుతూ వస్తే అక్కడి నుంచి పోయిపడ్డాడు, దరిద్రుడైపోయాడు, దీనుడైపోయాడు. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2nd చాప్టర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 6th verse onwards చదువుకుంటాం. ఆయన దేవుడి స్వరూపం కలిగిపోయింది, దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకున్నాను. ఎంతగా తగ్గించుకున్నాడు? యూదుడు, ప్రభు యేసుక్రీస్తు వాడు యూదుడైనటువంటి వాడు లోకానికి రక్షణ ఇచ్చేదేంటి? యూదుడైనటువంటి వాడు వాళ్ళకి ఇచ్చే క్యాపిటల్ పనిష్మెంట్ రాళ్ళతో కూడా చంపుతాడు. తప్పించుకొని వస్తున్నాడు. దేనికి? నేను లోకానికి బలిగావించబడాలి, లోక పాపాలు మోసుకొని పోవాలి అని చెప్పి ఆ ప్రభువారు శిలువ మరణం పొందినంతగా. యూదులకు శిలువ మరణం లేదు, యూదులు రాళ్ళు తీసుకొని కొడతారు అంతే. అయితే ఈ శిలువ మరణం పొంది నిమిత్తమాయే, లోకరక్షకుడు ఉండి నిమిత్తమాయే, అందరి కొరకే శిలువకు నిమిత్తమాయే ఆ రక్తాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను నా బిళ్ళ కొరకు కార్చాలి, ఈ రక్తము నా బిళ్ళ కొరకు కార్చాలా, ఎక్కడ కార్చకూడదు అని చెప్పి దాచుకుంటూ వస్తున్నాడు. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, అంతకంటే ముందు లూకా సువార్త 4th చాప్టర్, లూకా సువార్త 4వ అధ్యాయం 29 and 30 verses చదువుకుంటాం. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణం నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడదోవలనని తమ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకుని పోయాడు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గం వెళ్ళిపోయాను. వాళ్ళకు దొరకలేదు. ఇంకా చూస్తామా? రండి
జాన్స్ గాస్పల్ 7th chapter. John's Gospel 7th chapter. 43-44 వర్సెస్. 7వ అధ్యాయం యోహాను సువార్త 43-44 చదువుకుంటాం. కాబట్టి ఆయన గూర్చి జనసమూహంలో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకున్నదలిచేది, కానీ ఎవడును ఆయన పట్టుకుని లేదు. పట్టుకోలే, కనబడితే కదా దాటి వెళ్ళిపోయాడు. తర్వాత 10వ అధ్యాయం 10th chapter. జాన్స్ గాస్పల్ 10th chapter. నేను తండ్రి ఏకమై ఉంటున్నాం, నేను చేసే కార్యాలను కూడా తండ్రి నాలోని చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఏమన్నాడు, మళ్ళీ ఆయన పట్టుకొని కోరినారు. 39 వచ్చినాం, 38-39, 38-39 వర్సెస్ చదువుకుంటాం. ఇంకా చేసినలా నీవు తండ్రి నా ఎందును నేను తండ్రి ఎందులో ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయన పట్టుకున్న చూచారు, కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయాను. ఎందుకు తప్పించుకున్నాడు? అరే నేను సులువుకి ఎక్కల్లా, సులువు మనం అనుభవించల్లా, రాళ్ళు తీసుకొని కొట్టబడి చంపేది కాదు. కనుక యూదుడిగా ఏం చేయాలంట, యూదుడిగా రాళ్ళు తీసుకొని కొడతారు. అయితే అలా కాదు, లోక పాపాలు మోసుకొని పోవాల, లోకరక్షణగా ఉండాల, యావత్ మానవాళికి రక్షణ ఇవ్వాల. కనుక రండి 8th chapter, జాన్స్ గాస్పల్ 8th chapter. నేను అబ్రాహాం కంటే ముందున్నవాడంటే నీకు 50 ఏళ్ళు కూడా లేవే, అబ్రాహాం కంటే ముందు ఉన్నావు నువ్వు అని అంటూ వచ్చగలది అన్నాడు. రండి 58-59 వర్సెస్ చదువుకుంటాం. యేసు అబ్రాహాం పుట్టుక మునిపి నేను ఉన్నా అని మీతో నిశ్చయము చెప్తున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటికి రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. కనుక దాక్కున్నాడు, దేవుడు వెళ్ళిపోయాడు. కనుక రాళ్ళు తీసుకొకటి చంపడేది కాదు, నేను శిలువకి వెళ్ళాలా, వాళ్ళందరి కొరకై నేను బలియాగంగా ఉంచబడాలా, చిత్రవతిగా ఉంచబడాలా, నా పేరు పోయబడిన తైలం పరిమళ వాసన పోయబడుతుంది. కనుక నేను పోయబడాలి, యావత్ మానవాళి కొరకే పైన వస్తున్నాను. అందరూ అపవాది చేతిలో ఉంటున్నారు, అపవాది చేతిలో ఉండి వాళ్ళు నష్టపోతున్నారు, వాడి బంధకాలు ఉంటున్నారు. అంతేకాదు వానిక గొలుసుల్లో ఉన్నారు, వానికి లోబడిపోయారు అని చెప్పి వాళ్ళని విడిపించడానికి నేను వచ్చాను, లోకరక్షకుడిని అని చెప్పి అంత దాచిపెట్టుకుని దాక్కుంటూ నా బిళ్ళ కొరకే ఈ రక్తాన్ని కుమ్మరించాలా, నేను పైకి వచ్చి పోయబడాలా అని చెప్పి మన అందరి కొరకై దాచిపెట్టుకుని చివరికి ఎక్కడ వెళ్ళారు? సిలువకి వెళ్ళాడు. సిలువే వద్దు, మాకు వద్దు అనొద్దు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి యూదులు? పిలాతు దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? ఏమన్నారు? అయ్యా మీ ధర్మశాస్త్ర ప్రకారం ఆయనకు శిక్ష విధించండి అంటే లేదు. కనుక మా ధర్మశాస్త్ర ప్రకారంగా మేము శిక్ష విధించడానికి లేదు, మానశిక్ష విధించడానికి మాకు ఎవరికి అర్హత లేదు, కనుక అందుకే నీ దగ్గరికి వచ్చామని కొలిది అని సిలువే వాళ్ళ సంతోష పెట్టాలనే ఉద్దేశంతో సిలువ ఒప్పుకున్నాడు, సిలువేశాడు. కానీ గమనించామంటే లోక పాపాలు మోసుకుని బయటకాయ యూదుడైనటువంటి వాడు లోక పాపాలు మోసుకుని బయటకాయ సిరుకెక్కు నిమిత్తమాయ్, ఆకు రక్తం బట్టి వరకు మనకు కాల్చడం నిమిత్తమాయ్, పైన పోయబడి నిమిత్తమాయ్, మన శిక్ష అంతా భరించడం నిమిత్తమాయ్, కోడాతో కొట్టబడానికి, ముండకిడం పెట్టబడానికి, తర్వాత మేకులతో బిగించబడడానికి, చిత్రవద గావించబడడానికి, దేనికి ఇదంతా అంటే కదా నేను మీ అందరి కొరకు బలి గావించబడి సమాధి అయిపోయి 3 రోజులు తిరిగి లేచి పరమనికి వెళ్ళాలి. పరమనికి వెళ్ళి అత్యున్నతమైన సింహాసనం అలంకరించాలి. ఎవరెవరైతే ఈ రక్తము ద్వారా క్షమించబడ్డారో, ఈ రక్తం ద్వారా ఎవరైతే స్వస్థపరచబడ్డారో, ఈ రక్తం ద్వారా ఎవరైతే మార్పు చెందారో, నూతన జీవం పొందారో వాళ్ళందరూ నీవు గాక వేరే లేరు అని చెప్పి స్తుతించి ఆరాధించే నిమిత్తమై కానీ దాని కొరకాయ యావత్ ప్రపంచంలో కనుక అందరూ కూడాను దేవా నువ్వు గాక వేరే లేరు, నీ నామం పోయబడినటువంటి పరిమళ తైలంతో సమానము. కనుక దాన్ని రుచించిన మేము, మా కళ్ళు తెరిపించబడిన ఇప్పుడు మేము కూడా అలా పోయబడాలి. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ 5th chapter, ఎఫెసియన్స్ 5th chapter 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు 1 and 2 verses చదువుకుంటాం. 5th chapter.
కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడుకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగున్న మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి, పరిమళ వాసన ఉండడికాయ. అయ్యా, నీ వెరగొట్టబడి, నలగొట్టబడి, తృణీకరించబడి, ఎన్నిక లేని వాడివి చేయబడి, చింతాక్రాంతుడిపై, వ్యసనాక్రాంతుడిపై, వ్యాధిని అనుభవించి ప్రభా అక్కడి నుంచి పైకి వచ్చావు. దేని కొరకాయ? అనేకులు కొనుడికాయ, అనేకులను ఆ నామపేట క్షమించుడికాయ, కనికరించుడికాయ. తద్వారా వాళ్ళ కళ్ళు తెరబడి, దేవా నన్ను ప్రేమించిన వాడు ఎంత గొప్పవాడు, నా కొరకు బలిగా ఉంచబడిన వాడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం బయలుపరుస్తూ వచ్చేగలది అని స్తుతించి ఆరాధించుడికాయ. నీకు ఏమి ఇచ్చడం తెచ్చుకోగలము ప్రభా? ఇంత గొప్పదైన కార్యం నా పట్ల చేసావి, నీకు ఏమిచ్చుతో ఇక స్థుతించగలము, ఏమిచ్చి ఇక రుణం తీర్చుకోగలము? ఎలాంటి వాడు కావాలంట? నా రోగం పోకపోయినా పర్వాలే, నా కష్టాలు తీరకపోయినా పర్వాలే, నా ఇబ్బందులు తొలగించకపోయినా పర్వాలే ప్రభా, నేను ఇలాగే ఉన్నా పర్వాలే, వికలాంగుడిగా ఉన్నా పర్వాలే, కురిగిపోయినా పర్వాలే, అధైర్యపడినా పర్వాలే ప్రభా, పాప క్షమాపణ కొరకు ఎంత గొప్ప క్రయం చెల్లించావే, దానికి ఏమి చెడు తెచ్చుకోగలను? తాత్కాలిక లోకము, శాశ్వత రాజ్యము ప్రభా. ఈ తాత్కాలిక లోకం నుండి శాశ్వత రాజ్యంలోకి దాన్ని తీసుకుని అన్నా కోరుతుంటున్నావు. అక్కడ ఇవన్నీ లేవు కదా, అక్కడ మానవు లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, కనుక ఇంకా వ్యాధి లేదు, ఇవన్నీ ఏమి లేవు కదా. కనుక అలాంటి రాజ్యం తీసుకోమని కొడుతున్నావు. యుగములు కళ్ళు తెరబడి ఉంటే వాడు ఎలా చూస్తాడు? నేను కూడా పోయిపడతాను ప్రభా, నేను కూడా పోయిపడతాను ప్రభా. నా రోగం పోకపోయినా పర్వాలే, నా కష్టాలు తీరిపోయినా పర్వాలే ప్రభా, నేను లేవనెత్తబడకపోయినా పర్వాలే ప్రభా, నా ఇరుకు తొలగకపోయినా పర్వాలే అనేవాడు కావాలంట. వాడు పోయబడేది. అప్పుడు ఆయనకు పరమానందం అవుతుంది. అప్పుడు ఆయనకు పరమానందం అవుతుంది. ప్రభా నిజమే నిజమే, ఏమి చూడని తెచ్చుకోగలను? ఇలా రుణం తెచ్చుకుంటా, ఇలా నేను రుణం తెచ్చుకుంటా, ఈ రోగంలో ఇలాగ నేను స్తుతిస్తా, ఈ కష్టాలు ఇలాగ నేను స్తుతిస్తా, ఈ శ్రమలో ఇలాగ నేను స్తుతిస్తా, నేను ఆరాధిస్తా, నేను హెచ్చిస్తా అని చెప్పి ఆరాధించేవాడు కావాలి. మళ్ళీ ఆయన అంతగా ప్రేమించుండగా మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నాము. ప్రభా నువ్వు పోయిపోయిన టైం అక్కడి నుంచి వచ్చావు, అయిపోయిందా? మా అందరికి ఇవ్వాలనుకోదావా? గొప్ప బలిగావించబడావా? ఎన్నెన్నో మేలుగా వేచేసావా? మళ్ళీ అక్కడికి వెళ్ళావు కదా, అక్కడ దూతగణం కొని ఆడుతుంది, 24 పెద్దలు నెనుకొని ఆడుతున్నారు, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. కోటాను కోట్ల దూతలు పరిశుద్ధులు నేను ఆరాధిస్తూ ఉంటుండగా, 4 జీవులు అంతా కూడా నేను ఆరాధిస్తూ ఉంటుండగా వాళ్ళు నేను కూడా చేరి నేను స్తుతిన. ఘనత నీదే, మహిమ నీదే, ప్రభావం నీదే, ఐశ్వర్యం నీదే, సృష్టికర్తవు నీవే, సమస్తం నీదే అని చెప్పి నేను నిన్ను అక్కడ ఆరాధించాలని కోరుతాను ప్రభా. ఇక్కడ దాన్ని ప్రొబేషన్ పీరియడ్లో ఇక్కడ దాన్ని నేర్చుకుని అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాను. కనుక ఏదో స్వస్థత కలిగిందని చెప్పి, ఏదో దయ్యాలు పోయాయని చెప్పి, ఏదో ప్రార్థన జవాబు వచ్చింది కాదు కాదు కాదు. ఇవంతా ప్రిలిమినరీ, అంటే ప్రాథమికమైనటువంటి కాదు. ఇంకొంచెం పైకి వెళ్తామా? ప్రభా ఇవన్నీ నీ ప్రేమను రుచించడికే చేస్తూ వచ్చావు, స్తోత్రార్హ క్రియలు చేస్తూ వచ్చావు. ఇవన్నీ ప్రిలిమినరీ. కనుక ఇప్పుడు రోగం ఇవన్నీ నాకు జరగకపోయినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, నేను స్తుతిస్తా, ఆరాధిస్తా. వాచ్ అండ్ సర్వీస్లో ఒక సహోదరు ఆరాధిస్తుంటే అందరూ ఏడ్చేశారు. ప్రభా ఈ సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు తీసుకొచ్చావంటే స్తోత్రమయ్యా, ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చావంటే స్తోత్రమయ్యా, మా ఇంట్లో ఎన్ని ఇరుగులు తీసుకొచ్చావంటే స్తోత్రమయ్యా, మా ఇంట్లో మరణం తీసుకొచ్చి దుఃఖం తీసుకొచ్చావు స్తోత్రమయ్యా. వాటన్నిటి ద్వారా నేర్పించిన ఆత్మీయ పాఠములు ఆ సులువు చూడగా ఎంతగా ప్రభా నాకు ఆదరించావు, ఎంత ధైర్యపరిచావు. వీటన్నిటి బట్టి నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి స్తోత్రం అయ్యా, స్తోత్రం. కనుక ఆ పాఠాలతో నేను ప్రవేశిస్తున్నాను, నూతన వలయంలో ప్రవేశిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా. ఇంకెన్ని దాచిపెట్టి ఉంచావో అవన్నీ నాకు దయచేయి. ప్రియా అది పోయిపడడం అంటే, ప్రభా నువ్వు పరిమళ వాసనగా పోయిపడ్డావు, అత్యుత్తమైన సింహాసనం అలంకరించావు. నేను కూడా పరిమళ వాసనగా పోయబడి ప్రభా అత్యున్నతమైన సింహాసనం అలంకరించావే, నీ దగ్గర నేను రావాలి. ఈ కొద్ది పడతలంపుల్లో కాసేపు మన ప్రభువుని